హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కార్తీక మాసంలో అయితే ఆనియన్స్ వేయకుండా కర్రీస్, ఇది గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదండి, అవి మిక్సీ పట్టేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని, ఏం లేదండి ఆనియన్స్ తప్ప ఇక అన్నీ వేసుకోవచ్చు, తాలింపు గింజలు అవి కరివేపాకు అవన్నీ. నేనైతే కరివేపాకు వేయలేదు, లేక మీరైతే వేసుకోండి. మంచిగా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు చూడాలి. ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ వేసినాక కొంచెం మగ్గిపోయి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనకు టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకొని తిప్పుకొని, ఇంకా అంతే అండి. ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకొని, మళ్ళీ హైలో ఉంచితే మాడిపోతుంది కర్రీ. సిమ్లో ఉంచేసుకొని దింపేసుకోవడమే. ఒక 10 మినిట్స్ తర్వాత సూపర్ చపాతీకి కానీ అన్నం కానీ, గోరుచిక్కుడుకాయలు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిక్సీలో అయితే వేసి మంచిగా బరకగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇంకో 2 ఐటమ్స్ అయితే చేస్తాను నేను. కొంచెం కారం ఎక్కువ వేసి, ఒకటి కారం తక్కువ వేసి మా బాబుకి చేస్తాను. అది బీన్స్ కర్రీ అయితే చేశాను. ఏం లేదు, బీన్స్ అయితే మామూలుగా ఉడకబెట్టలేదండి నేను. ఇది కూడా నేను ఆయిల్లోనే మగ్గబెట్టాను. ఇట్లా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని, సాల్ట్ వేసుకొని ఇంకా దింపేసుకోవడమే, అంతే అండి. బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తుంటే ఒకసారి అయితే లైక్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది. మీకు నాకు ఈరోజు అయితే నా లంచ్ అయితే ఇదే అనమాట. కార్తీక మాసంలో స్పెషల్ ఫుడ్. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.